అందమైన అడవిలో చిన్నారి కోతిపిల్ల కోకి ఉండేది. వెదురు బోలాల మధ్య ఆడుకోవడం, పువ్వుల రంగులతో ఆనందించడం, చిలకల పాటలు వినడం ఇదే కోకి దినచర్య. కోకి చెట్టు కొమ్మల మధ్య దూకుతూ ఉండగా పెద్దపులి బలిష్ఠుడు చూసింది. బలిష్ఠుడు గంభీరంగా, ఎందుకు అలా దూకుతున్నావు కోకీ? అని అడిగాడు. అడవి అంతా నా పాఠశాల, చెట్లెక్కి, పువ్వులు చూసి, జంతువుల భాష నేర్చుకుంటున్నాను అని గర్వంగా చెప్పింది కోకి. బలిష్ఠుడు ఆశ్చర్యపోయాడు. అడవిలో పాఠశాల? ఎక్కడ ఉంది? అని అడిగాడు. కోకి నవ్వింది. అడవి అంతా నా పాఠశాలే బలిష్ఠుడా. చెట్లు నాకు ఎత్తు ఎలా వేయాలో నేర్పుతాయి. పువ్వులు రంగులు కలుపుకోవడం ఎలాగో చూపిస్తాయి. జంతువులు వాటి శబ్దాలతో నాకు వాటి భాష నేర్పుతాయి. బలిష్ఠుడికి ఆలోచన వచ్చింది. మరి నేను పెద్దపులిని, కానీ నేను కేవలం వేటాడటమే నేర్చుకున్నాను. మిగతా జంతువుల భాష తెలియదు. అడవి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను. కోకి చిరునవ్వుతో, అయితే నాతో రండి బలిష్ఠుడా. అడవి పాఠశాలలో చేరండి అని ఆహ్వానించింది. అప్పటినుండి కోకి పాఠశాలలో బలిష్ఠుడు కూడా చేరాడు. కోకి చెట్లు ఎక్కడం నేర్పించింది. పక్షుల కిలకిలలు, కోతుల కేకలు, ఏనుగుల మేఘాంభరిత ధ్వనులు అడవి అంతా పాఠాలుగా మారాయి. కొద్ది రోజులకు చిరుతపులి పిల్ల, చిన్ని కూడా ఈ పాఠశాలలో చేరాయి. అందరూ కలిసి ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ అడవి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అడవి పాఠశాల విషయం అడవి అంతా తెలిసింది. అన్ని జంతువులు కూడా నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వచ్చాయి. అలా కోకి చిన్న చిన్న పాఠశాల అడవి అంతా విస్తరించి జ్ఞానాన్ని పంచే గొప్ప పాఠశాలగా మారింది.